శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ఫిబ్రవరి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు, అంటే పక్షము అంటాం మామూలుగా, 15వ తేదీ వరకు కూడా ఏ రాశి వాళ్లకు ఎలా ఉంటున్నది, 2 వారాల పాటు ఎలా జరుగుతున్నది ఏమిటి అనేటువంటి విషయాన్ని ప్రతి రాశి వాళ్ళది కూడా క్లుప్తముగా తెలియజేయడము జరుగుతూ ఉన్నది. ఒకవేళ ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు అనేటువంటివి చాలా అవసరం. లగ్నములో ఏ లగ్నములో పుట్టాము అనేటువంటిది ముఖ్యం. అందుకని ఒకవేళ రాశిలో ఫలితాలు గనక రాశి ప్రకారముగా బాగున్నా, ఒకవేళ మిశ్రమ ఫలితాలు ఉండినా, ఒక్కసారి మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర, మీకు ఎవరి మీదైతే నమ్మకం ఉంటుందో వాళ్ళ దగ్గర మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకొని పరిశీలన చేసుకొని పరిహారాలు అనేటువంటివి చాలా అవసరం ఎప్పుడూ కూడా. అది మొదట్లో ఉన్నప్పుడే చేసుకుంటే తక్కువలో పోతుంది ఎప్పుడూ కూడా. అందుకని పరిహారాలు చేసుకోవటానికి ప్రయత్నాలు చేయండి. తప్పకుండా మీకు విజయము లభించి తీరుతుంది అని తెలియజేస్తున్నాను. మేషరాశి వారికి ఫిబ్రవరి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు కూడా ఎలా ఉంది అంటే, మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కూడా కొన్ని వాటిల్లో విజయము, కొంతవరకు చిన్న ఇబ్బందులు ఉంటాయిగాక. అయితే వ్యవహారాలు అన్నీ కూడా మీరు రెగ్యులర్గా చేసుకునేటువంటి వ్యవహారాలన్నీ కూడా కొన్ని మామూలుగా జరగటము, కొన్ని వాటిల్లో కొంచెం ఇబ్బందికరముగా పూర్తి చేసుకోవటం అనేటువంటిది ఉంటుంది. చేపట్టినటువంటి పనులన్నీ కూడా తీవ్రముగా కొంచెం శ్రమపడి పూర్తి చేసుకోగలుగుతారు. గృహములో శుభకార్యానికి సంబంధించినటువంటి చర్చలు అనేటువంటివి ఈ 15 రోజుల్లో మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంది. బంధుమిత్రులతో కొన్ని విషయాలలో మాట పట్టింపులు అనేటువంటివి కూడా వస్తాయి, సహజము కదా కుటుంబం అన్న తర్వాత. అలాగే రుణభారం అనేటువంటిది కూడా కొంచెము పెరుగుతుంది. దేవాలయాల యొక్క దర్శనం అనేటువంటిది చేసుకోవడం జరుగుతుంది. దీర్ఘకాలికంగా వేధిస్తూ ఉండేటువంటి సమస్యలకు ఒక పరిష్కారము దొరికేటువంటి అవకాశము కూడా ఉన్నది. అలాగే నూతన వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు, కొత్తగా వ్యాపారాలు మొన్న ప్రారంభించినటువంటి వాళ్ళకు కానీ, ఇటీవల ప్రారంభించిన వాళ్ళకు కానీ, వీళ్లకు కొంతవరకు మనకు ఊరట కలుగుతూ ఉన్నది. మనం మొన్ననే కదా మొదలు పెట్టాము, మేలు జరుగుతుంది అనేది ఉంటుంది. రెగ్యులర్గా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మాత్రము యథావిధిగానే మామూలుగానే నడుస్తాయిగాక, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి అనేటువంటిది ఎదుర్కోవడం జరుగుతుంది. చివరికి ఆ ఒత్తిడి ఎదుర్కొని దానికి ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేస్తారు. కొన్ని రంగాల వారికి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణము కూడా ఉండబోతున్నది. కొంతమంది అనుకూలంగా ప్రోత్సాహకాన్ని ఇస్తారు మీకు. ఆర్థికంగా అనుకూలవంతమైనటువంటి వాతావరణముగానే గోచరిస్తూ ఉన్నది. యథావిధిగా రావాల్సినటువంటి డబ్బులు కానీ ఏదైనా ఉంటే అవి యథావిధిగా వస్తాయి, ఇబ్బందులు ఏమీ ఉండవు. కాకపోతే చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి సహజం. మిశ్రమ ఫలితాలు అనేటువంటిది తెలియజేస్తున్నాము కదా. కానీ ఈ రాశివారు ఏ రంగములో ఉండేటువంటి వాళ్ళైనా సరే, అన్ని రంగాలలోనూ ఉంటారు, అనేక రంగాలలో ఉంటారు. ఏ రంగములో ఉన్నవాళ్ళకైనా కూడా కొంచెము వృధా ఖర్చులు, అనవసరమైనటువంటి ఖర్చులు పెరగటము, స్వల్పముగా అనారోగ్య పరిస్థితులు అనేటువంటివి ఏర్పడటము కానీ ఇలాంటివి ఉంటాయి. అయితే మరి మీరు చేయవలసినటువంటిది ఏమిటి అని ఒక్కసారి చూసుకుంటే, మీ ఇంటి దేవుడికి ఒక్కసారి మీరు నమస్కారం చేసుకొని ఇంటి దేవుణ్ణి తలుచుకోవలసినదిగా తెలియజేస్తూ ఉన్నాను. జయోస్తు.